ఒక్కసారి ఇటు చూడండి సార్, ఒక్కసారి కెమెరా ఓకే సార్. ఈవినింగ్ ఓకే జనతా పార్టీకి ఇంత క్రితం కూడా ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. వి రామారావు గారు ఎమ్మెల్సీగా వీరామారావు ముందు అభ్యర్థిని ఇక్కడున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది. మళ్ళీ తిరిగి అది పునరావృతం కాబోతున్నది. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా మొత్తానికే పారిపోయింది బీఆర్ఎస్ ఎన్నికలలో పోటీ చేయడానికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఆశాజ్యోతిగా విద్యావంతులందరికీ కూడా కనిపిస్తున్నది. మరి అలాంటి యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు అంజిరెడ్డి గారు ఎంతో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు కూడా గోదావరిఖండ్ బార్ అసోసియేషన్ లో వారు ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వారు రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎక్కడైతే బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఎక్కడైతే మహిళా న్యాయవాదులకు వాష్రూమ్స్ టాయిలెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయో వారి సొంత డబ్బులతోటి అలాంటి యొక్క వాటిని నిర్మాణం చేపిస్తా అని చెప్పి కూడా పెద్ద మనసుతో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గోదావరిఖండ్ బార్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాంటి యొక్క ఉన్నత భావాలున్న వ్యక్తి, సేవాభావాలున్న వ్యక్తిని ఈ సమాజం ఆదరించాలి. ఈ సమాజం అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాల్సిందిగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యావంతులందరినీ కూడా మేధావులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పట్టుబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఈరోజు భారతదేశం కావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఇప్పుడు భారతదేశం వాళ్ళు అంటే ఈ గోదావరిఖండ్ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా అంజిరెడ్డి గారికి ఓట్లేస్తాం మద్దతు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు అమరేందర్ గారు చెప్పినట్టు ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ కానీ మహిళల గురించి కానీ లేకపోతే అడ్వకేట్స్ గురించి పట్టించుకుని నాదులు లేరు. ప్రత్యేకంగా నేను చెప్పినట్టు ట్రస్ట్ ద్వారా మేము మహిళలకు టాయిలెట్స్ కడిస్తామని చెప్పడం అది చాలా మందికి సంతోషకరమైన విషయం. అది ఎందుకంటే అంజిరెడ్డి గారి చెవులు చాలా ఉన్నాయి. గతంలో నరేందర్ రెడ్డి గారికి తీసుకుంటే నరేందర్ రెడ్డి గారికి అంజిరెడ్డి గారికి నక్కకు నాగలో కొంత తేడా ఉన్నది. నరేందర్ రెడ్డి గారు ఒక్క సొసైటీ పెట్టలేదు, ఒక్క యూనిటీ పెట్టలేదు. పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని కూలీనాలు చేసుకున్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి తన ఎమ్మెల్సీ కొనుక్కునే నాయకుడు నరేందర్ రెడ్డి. మరి అంజిరెడ్డి గారు కాదు, ఏ జిల్లా పోయినా, ఏ రాష్ట్రం, ఏ జిల్లా పోయినా, ఏ పట్టణానికి పోయినా అంజిరెడ్డి గారు చేసిన ఎస్ఆర్ ట్రస్ట్ వారు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ బుక్లెట్ ఇచ్చారు. అది ఆ బుక్లెట్ చూసిన ఈ పట్టుబద్దులకు అర్థమవుతుంది. ఇప్పుడు అంజిరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి, నరేంద్ర గారికి ఎందుకు ఓటేయాలన్నది, ఎవరికి ఓటేయాలని బాగుంటుందని చెప్పేసి ఆ బుక్లో తెలుస్తుంది. దయచేసి ఇక్కడ గోదావరిఖండ్ పట్టభద్రులకు తెలియడం ఏంటంటే ఖచ్చితంగా అంజిరెడ్డి గారికి మీరు ఈ పట్టుబద్దులకు ఓటేసి గెలిపించవలసిందని కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖండ్ కోర్టులో అమరేందర్ రావు గారి నాయకత్వంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దలు అంజిరెడ్డి గారు ఈరోజు అడ్వకేట్స్ అందరినీ కూడా మీట్ అయి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఇవాళ మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజల లోపట భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకని పెద్దల సభకి పంపాలని గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పెద్ద మెజార్టీ తోటి గౌరవ అంజిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారనే విశ్వాసాన్ని తెలియజేస్తూ మరొక్కసారి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వారి పక్షాన మేము అపీల్ చేస్తా ఉన్నాము. మీరంతా పెద్ద మెజారిటీని అంజిరెడ్డి గారికి అందించి పెద్దల సభకి పంపాలని కోరుతా ఉన్నాము. బార్ అసోసియేషన్ లీగల్ సెల్ అమరేందర్ గారికి మరియు న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళే స్వచ్ఛందంగా బార్ అసోసియేషన్ పిలవడం జరిగింది. వాళ్ళు ఒకసారి వచ్చి కలుసుకోండి, మేము మాకు సాధ్యమైనంత వరకు ఒక్కొక్కరికి 100 to 200 ఓట్స్ వేపిస్తామంటే చాలా సంతోషం. ఎందుకంటే
భారతీయ జనతా పార్టీ అవినీతి లేని పార్టీ. భారతీయ జనతా పార్టీ మొన్న పెట్టిన బడ్జెట్లో నా భూతో భవిష్యత్తు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇంత 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చుకొని చాలా న్యాయవాదులందరికీ గొప్ప వరంగా మారింది. అదేవిధంగా ఏదైతే భారతదేశం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు ఎంత తేడా ఉందో భారతదేశం గురించి అందరూ చర్చిస్తూ ఉన్నారు. భారతదేశం అనేది ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నది. 5వ ఆర్థిక దేశంగా ఉన్నది, రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశంగా రాబోతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే తెలంగాణలో 1,10,000 కోట్లతో నేషనల్ హైవే నిర్మించబడుతుంది. అదేవిధంగా రైల్వే బడ్జెట్లు కూడా మొన్న 5,745 కోట్లు పెట్టి తెలంగాణలో ఇక్కడ ఏది కొమరెల్లి మల్లన్న దగ్గర రైల్వే స్టేషన్ రాబోతా ఉన్నది. రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్ మాదిరిగా మొన్న చెర్లపల్లిలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతే మాడిఫికేషన్ చేసుకున్నారు. అంటే ఎంత దినదిన అభివృద్ధి చెందుతుందో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. మేధావులందరూ చాలా ఆలోచనగా ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. విద్యార్థులను మోసం చేసింది, ఆడపడుచులను మోసం చేసింది, యువకులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. తీరా వస్తే ఓల్డ్ ఏజ్ అదే ముసలోళ్ళను కూడా మోసం చేశారు. ముసలోళ్ళని ఏ విధంగా మోసం చేసి ఇచ్చిన 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో 4,000 పెన్షన్ ఆల్రెడీ ఇస్తా ఉన్నారు. యువకులను ఏ విధంగా మోసం చేశారు. రాహుల్ గాంధీని పిలిచి 4,000 రూపాయలు ఇస్తున్నారు. 56,000 అకౌంట్లు ఇచ్చినా ఓటు అడగాలి. 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చినాకనే ఓటు అడగాలి. అదే విద్యార్థులను ఏ విధంగా యువ వికాస్ అనే పథకం పెట్టి 5 లక్షల కార్డు ఇస్తున్నారు, ఇంత లేదు. విదేశీ విద్య 25 లక్షలు అన్నారు, అది లేదు. అదేవిధంగా మండలికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు, అది లేదు. ఇంకోటి ఏంటంటే రైతుల విషయంలో తీసుకుంటే పెన్షన్, ఆ రైతుల విషయం తీసుకుంటే రుణమాఫీ అన్నారు, ఎక్కడ సరిగ్గా రుణమాఫీ కాలేదు. రైతు బంధు మీరు 10,000 తీసుకోవద్దు, మేము 15,000 ఇస్తాం, మీరు తీసుకోకండి, ఈ 2 నెలలు ఆపండి అన్నారు. ఆపిన తర్వాత 3 కిస్తులైనా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం. ఏ విధంగా చూస్తే ప్రతి ఒక్కరిని మోసం చేసినది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ప్రజల విశ్వాసం కోల్పోతే కేవలం 14 నెలల ప్రజల విశ్వాసం కోల్పోయినా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చకుండా ప్రభుత్వం ఉన్నది. అందుకోసం మేధావులు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్తే బాగుంటుంది. మళ్ళీ ఇటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా పోతా ఉన్నారు. గతంలో చూసుకుంటే ఏంటంటే తెలంగాణ కర్ణాటకలో 5 గ్యారెంటీ ఇచ్చారు, అక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. తెలంగాణ 6 గ్యారెంటీలు, ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. ఢిల్లీలో 7 గ్యారెంటీలు ఇచ్చారు, అక్కడ ఫుల్ఫిల్ చేయరు. అందుకోసానికి ఇవన్నీ చూసి వాస్తవాలు చూసి ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. అదే ఢిల్లీలో ఖాతా చేయండి, గల్లీలైనా ఢిల్లీలైనా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీని చూసుకుని ఇది స్ట్రాంగ్ పార్టీ. ఇక్కడ లోకల్ బాడీ విషయంలో తీసుకుంటే 4 జిల్లాల్లో, ఉమ్మడి 4 జిల్లాల్లో ఆదిలాబాద్ మా ఎంపీ ఉన్నాడు, కరీంనగర్ మా ఎంపీ ఉన్నాడు, మెదక్ మా ఎంపీ ఉన్నాడు, నిజామాబాద్ మా ఎంపీ ఉన్నాడు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీన్ని బట్టి 81% ఓట్లు వచ్చినాయి. 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. అందుకోసానికి ఎంపీ ఎవరైతే మేధావులు ఉన్నారో భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది. ఇది కైవసం అవుతుందని ఓర్వలేక తప్పుడు ప్రచారాలన్నీ పెట్టుకుంటా, ఫేక్ న్యూస్ అన్ని పెట్టుకుంటా వీళ్ళు ఇది అది అని ఫేక్ న్యూస్ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. అందుకోసానికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బ్రహ్మరథం పట్టినప్పుడు వీళ్ళ సమస్యలు ఏమున్నా కానీ రేపు పొద్దున మండలిలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మెడలోంచి పనిచేపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ సీరియల్ నెంబర్ 1 శివరాత్రి ఉంది. శివరాత్రి తర్వాత 20వ తారీఖు 8 గంటల నుంచి 4 గంటల దాకానే ఓటింగ్ ఉంటుంది. దయచేసి మేధావులారా మీరు శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం ఉన్న తర్వాత ఓటేసినాక పడుకోవాలి. శివరాత్రి ఉపవాసం వదిలేయాలని ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.